హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వేలో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా రైల్వే హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి పారామెడికల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్లు ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు, వారికి కావాల్సిన అర్హతలు ఏ విధంగా మెన్షన్ చేశారు, మరి అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ అండి ఈ ఉద్యోగాలు కనుక అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఎప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు, మనం అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ చూస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వేరియస్ పొజిషన్స్లో ఖాళీగా ఉన్నటువంటి పారామెడికల్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ విధానంలో అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే 9th ఆగస్ట్ నుంచి 8th సెప్టెంబర్ వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ భర్తీ చేస్తున్న వేకెన్సీస్ లేదా పోస్టులు కనుక మనం చూసినట్లయితే నర్సింగ్ సూపర్నెంట్, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్, రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అనేటువంటి ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వారి శాలరీ డీటెయిల్స్ గురించి, అలాగే ఏజ్ లిమిట్స్ గురించి, అలాగనే భర్తీ చేస్తున్నటువంటి ఆర్ఆర్బీస్ గురించి కూడా క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. నర్సింగ్ సూపర్నెంట్ వచ్చేసి పే లెవెల్ 7th కింద భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 45,000 రూపాయలు ఓవరాల్గా మెన్షన్ చేశారు. అలాగే మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C1 కింద తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 1/1/2020 నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 20 నుంచి 40 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇవి వచ్చేసి 272 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే డయాలసిస్ టెక్నీషియన్ వచ్చేసి 6th పే విధానంలో 35,000 రూపాయల శాలరీగా మెన్షన్ చేశారు. 20 నుంచి 33 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. 4 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 వచ్చేసి 35,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే 18 నుంచి 33 సంవత్సరాలుగా ఏజ్ లిమిట్ ఇవ్వడం అయితే జరిగింది. ఎరుకు వచ్చేసి 33 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. అలాగే ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ అనమాట 29,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 20 నుంచి 35 సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది. 105 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ అనమాట 29,000 రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు. 19 నుంచి 33 సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది. 4 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఈసీజీ టెక్నీషియన్ వచ్చేసి 25,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 18 నుంచి 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. 4 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. అలాగే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వచ్చేసి 21,700 రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు. 18 నుంచి 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 12 వేకెన్సీస్ వచ్చేసి ఫిల్ చేస్తారు అనమాట. సో టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 434 పారామెడికల్ వేకెన్సీస్ని భర్తీ చేసేందుకు ఈ యొక్క నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి, ఇంకా వీటన్నిటి గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఆ యొక్క కంప్లీట్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ కాక రిలీజ్ అయినట్లయితే మేము ముందుకు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు అన్నీ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. సో ఒకసారి క్లియర్గా చూసుకోండి. అంటే అప్లికేషన్ అప్లై చేసే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆల్రెడీ డేట్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి వెంటనే అప్లై చేసేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తోటి అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా కంప్లీట్గా వీడియో చేసి మీ ముందు తీసుకొస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ గురించి. ఈ యొక్క షార్ట్ నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.